నీవే తప్ప నితః పరం బెరుగా అని భక్తులు భగవంతుని వెంట పడితే కనకదాసుల విషయంలో భగవంతుడు భక్తుని వెంట పడతాడు. కనకప్ప నాయక అని అతడు మంచి పాలెగాడు, ఆయన బాగా మంచి అధికారము దర్పము చాలా గొప్పగా ఉండేది ఆయనకి. భగవంతుడు వచ్చి రే కనక నీవు నా దాసుడవు కారా అంటే, పోవయ్యా నీ దాసుడైతే చిటికలు కాళ్లకు గెజ్జలు ఇవి తప్పిస్తే నాకేం దొరుకుతుంది, ఇప్పుడు అధికారం ఉంది డబ్బు ఉంది ఇవన్నీ నేను వదలరాను, నీ దగ్గర వస్తే నాకేం వస్తుంది అని ఇతను నేను కాను కాను అంటున్నాడు. భగవంతుడు అడుగుతున్నాడు, ఇతడు తిరస్కరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందట, ఆయన శత్రువులు ఆయన్ను బాగా చితక్ కొట్టేశారు, ఒళ్ళంతా గాయాలైనాయి, నొప్పి పడుతూ కింద పడి ఉన్నాడు. అప్పుడు భగవంతుడు వచ్చాట, రే కనక ఇప్పుడైనా నువ్వు దాసుడవు కారా అంటే, ఓవయ్యా ఒళ్ళంతా నొప్పులు నేను నొప్పి పడుతుంటే ఇప్పుడు నువ్వు దాసుడవు కమ్మంటావా, నేను కాను, ఇది మొదట నాకు ఈ నొప్పులన్నీ పోని తర్వాత చూద్దామంటే ధన్వంతుని మూర్తి భగవంతుడు తన అమృత హస్తముతో ఒక్కసారి ఆయన దేహాన్నంతా నిమిరితే ఈయనకు స్వస్థత చేకూరింది. రే ఇప్పుడైనా దాసుడు కారంటే, సరే ఇంత అడుగుతున్నావు కదా అయితానైతే కండిషన్స్ అప్లై, నేను నీ దాసుడు కావాలంటే నేను కండిషన్స్ పెడతా, ఏమి నేను పిలిచినప్పుడల్లా నీవు రావాలి. భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే భక్తులను ఏమి చెబితే అది వింటాడు భక్తుడు. స్వామి అంబరీషోపాఖ్యానంలో భగవంతుడు చెప్తాడు, దూర్వాస మహాముని అంబరీషునికి అపచారం చేసి సుదర్శన చక్రం వెంటబడితే వైకుంఠానికి వచ్చి స్వామి నన్ను కాపాడు అంటే, హే ద్విజ అహం భక్తపరాధీన అస్వతంత్రమివ, హే బ్రాహ్మణ నేను భక్తపరాధీనుణ్ణి, భక్తుల విషయంలో నేను అస్వతంత్రుని వలే ఉంటాను, అస్వతంత్రుణ్ణి కాదు అస్వతంత్రుని వలే ఉంటాను. కాబట్టి అడిగినప్పుడు సరే నీవు నేను పిలిచినప్పుడల్లా రావాలి, వస్తానయ్యా. సరే తరువాత అప్పుడు కనకదాసులయ్యారు. సరే భగవంతుణ్ణి పిలిచినప్పుడల్లా భగవంతుడు వచ్చాడు. ఇక్కడ హరిదాస సాహిత్యం చెప్పుకుంటున్నాం కాబట్టి జగన్నాథ దాసుల కంటే వారి గురువుల గురించి చెప్పుకొని మనకు జగన్నాథ దాసుల దగ్గరికి వద్దాం. మనకు వ్యాసరాజ స్వాముల వారి దగ్గర కనకదాసుల వారు ఉన్నారు, అంతా అవుతూ ఉన్నది. ఏ కనక నీవు పిలిస్తే భగవంతుడు వస్తాడట కదా, ఒకసారి మాకందరికీ చూపించమని వ్యాసరాజుల వారు అడిగారట. సరే స్వామి తప్పక పిలుస్తాను. సరే వ్యాసరాజస్వామి ఈ కనకదాసు భగవంతుణ్ణి చూపిస్తాడట అని బాగా ప్రచారం అయిపోయింది. సరే అందరూ చేరారు. ఎప్పుడు స్వామి మీరు పూజ చేసేటప్పుడు, గోపాలకృష్ణుని పూజ చేసేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తాను వస్తాడు. సరే అందరూ ఈ నెపంతో భగవంతుని మనం చూడవచ్చు అని అందరూ అక్కడ వేలాది మంది చేరారు. సరే పూజ జరుగుతూ ఉన్నది. ఒక కుక్క వచ్చింది, అక్కడ కుక్క వచ్చింది అందరూ కుక్కను కొట్టి బయట దాన్ని తరిమేశారు. అది పూజ అయిపోయింది. ఏమయ్యా కనుక రాలేదే దేవుడు, వచ్చాడు కదా స్వామి, కుక్క రూపంలో వచ్చాడు. అయితే భగవంతుడు ఆ రూపంలో వచ్చినాడు అని తెలుసుకున్నది ఎవరు? వ్యాసరాజుల వారు, పురంధరదాసుల వారు, కనకదాసుల వారు మాత్రమే. భగవంతుడు వచ్చినా భగవంతుణ్ణి గుర్తించేటటువంటి కన్నులు లేదు, జ్ఞానము లేదు, శక్తి లేదు, భక్తి లేదు మనకు. సరే అయిపోయింది, ఎవరు చూడలేదు, ఇంకొక రోజు పిలవమన్నారు. సరే స్వామి మళ్ళీ మీరు పూజ చేసే రోజే పిలుస్తాను. ఇంకో రోజు వచ్చింది. సరే అప్పుడు మళ్ళీ అందరూ చేరారు. పెద్ద నాగుపాము వచ్చింది. అందరూ పారిపోయారు. అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం కేవలం ముగ్గురే. ఎందుకు అంటే భగవంతుడు వచ్చినా భగవంతుణ్ణి మనం చూడలేం కాబట్టి, చూడాలి అని అంటే భక్తి తత్వం మనకు కావాలి. ఆ భక్తిని మనలో మనం పెంచుకుంటే అప్పుడు ఆ భక్త సులభుడు స్వామి, భక్త వత్సలుడు భగవంతుడు కనబడతాడు. ఇది కనకదాసుల వారి చరిత్ర. అయితే ఇక విజయదాసుల వారంటూ కూసీమగ దాస అని పరమ పేదరికాన్ని అనుభవించి భగవంతుని అనుగ్రహం చేత వాళ్ళు నిన్న ఒలిమైంద నిఖిల జనరు బంధు మన్నిసువరో మహారాయ ఒక్క పాటను చూస్తే విజయదాసుల వారి చరిత్ర అంతా మనకు తెలుస్తుంది. విజయదాసుల వారి శిష్యుల వారు గోపాలదాసుల వారు, భక్తి అలి భాగಣ್ణ అని ఇక్కడికి వస్తున్న జగన్నాథదాసుల వారు గోపాలదాసుల వారి వద్దకు వచ్చారు విజయదాసుల వారి ఆజ్ఞ మేరకు. అప్పుడు గోపాలదాసుల వారు ఎలా ఉన్నారంటే
అక్కడ ఉత్తనూరు ఉన్నది. ఉత్తనూరులో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. అక్కడ వాళ్ళు ఒక మడిపంచ కట్టుకొని, ఇప్పుడు మేము కట్టుకుంటాం కదా అటువంటిది కట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఊడుస్తున్నారట. జగన్నాథ్ దాసు అంటే శ్రీనివాసాచార్యుల వారు వచ్చారు. వారు గోపాలదాసు, ఇతనికి తెలియదు. ఆయన్నే వచ్చి ఇక్కడ గోపాలదాసుల వారు ఎవరు అని అడిగారట. ఒక్క నిమిషం ఉండు వస్తానని చెప్పి అక్కడ పరకను అక్కడ పెట్టి చేతులు కడుక్కొని వచ్చి ఏమి అంటే నేను ఇలా అంటే, అప్పుడు విజయదాసుల వారి ఆజ్ఞ మేరకు గోపాలదాసుల వారు రొట్టెలను 2 రొట్టెలను అభిమంత్రించి ఎన్న భిన్నపకేళో ధన్వంತ್ರಿ దయమాడు సಣ್ಣవను ఇవ కేవಲ బన్న బడిಸುವ రోగದಿಂದ మోచನೆ ಮಾಡಿ, రోగముతో ఇతను తల్లడిల్లుతున్నాడు, ఇతని రోగాన్ని పరిహారం చేయి అని ధన్వంతరి రూపి స్వామి భగవంతుణ్ణి ప్రార్థించి అభిమంత్రించినటువంటి రొట్టెలను ఇస్తే అతను తిన్న తర్వాత శ్రీనివాసాచార్యులకు స్వస్థత చేకూరింది. సరే, నాకు దాసదీక్ష ఇమ్మని అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ జగన్నాథ దాసులు ఎంతటి మహానుభావులు, వారి ప్రారబ్ధ కర్మ ముగిసింది. ఇక గోపాలదాసుల వారు ఎంతటి మహానుభావులు. ఇప్పుడు మనకు హరికథామృత సారము రచించింది ఎప్పుడయ్యా వాళ్ళు అనంటే వారి ఆయుర్దాయం అయిపోయింది. ఆయుర్దాయం అయిపోతే భగవంతుని ఆజ్ఞ మేరకు గోపాలదాసుల వారు తమ ఆయుర్దాయంలో 40 సంవత్సరాలు దానం చేశారట. మనము ఒక 10 రూపాయలు దానం చేయాలి అని అంటేనే ఆలోచించి చివరికి చిరిగిపోయిన ఒక 10 రూపాయల నోటు నేస్తాం. ఎక్కడ తీసుకోడు కాబట్టి ఆచార్యుల వారికి ఆర్తిలో పెట్టేస్తే వాని పాడు వాడు పడతాడు అని. మన 10 రూపాయలు దానం చేయాలంటే మనకు ఇంత ఆలోచన. చివరిది మనం చెప్తూ ఉంటాం, నీకోసం నా ప్రాణం ఇస్తానే. ప్రాణం ఇచ్చే సమయం వచ్చేటప్పుడు వీడు తప్పుకుంటాడనమాట. ప్రాణం ఎవ్వరూ ఇయ్యరు. ఆయువు ఇవ్వడం అంటే ప్రాణం ఇవ్వటమే. వారి ఆయుర్దాయం 40 సంవత్సరాలు వీళ్ళకి ఇస్తూ ఉన్నారనంటే ఇవ్వడానికి ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు, తీసుకునేవాళ్ళు ఎవరు? ఇచ్చినా తీసుకునేటటువంటి యోగ్యత మనకు లేదు. కాబట్టి గోపాలదాసులు మహానుభావులు, జగన్నాథదాసులు మహానుభావులు. తమ ఆయుర్దాయాన్ని 40 సంవత్సరాలు ధారపోస్తే దానిని వీళ్ళు తీసుకొని ఆ సమయంలో రచించినటువంటిది హరికథామృత సారము, తర్వాత ఈ ఫలవిదు బాళు దక్కే ఇవన్నీ గ్రంథాలు. సరే, భగవంతుని అనుగ్రహం చేత వీరు చంద్రభాగా నదీ తీరంలో గోపాలదాసుల ఆజ్ఞ మేరకు మునిగి అవగాహన స్నానం చేస్తే నీకు జగన్నాథ విఠల అనేటటువంటి శిలాఫలకం అంకిత నామం దొరుకుతుంది అని చెప్పి అదే చేసినప్పుడు జగన్నాథ విఠల అనే అంకిత నామం దొరికింది. దాని మీద జగన్నాథ దాసుల వారు అనేక కీర్తనలను రచించారు. 1 కాదు 2 కాదు కీర్తనలను రచించి చివరగా మధ్వ సిద్ధాంత తత్వాన్నంతా ఒక హరిదాస సాహిత్యంలో మనము నిక్షిప్తం చేసి ఈ పామరులలో కూడా ఉన్నటువంటి ముక్తియోగ్య జీవులకు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో హరికథామృత సార గ్రంథాన్ని జగన్నాథదాసుల వారు రచించారు. ఆ హరికథామృత సార గ్రంథము రచించేటప్పుడు వర్ణాభిమాని దేవతలు ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క భగవద్రూపము. అమ్మజాయ నమః, ఆ ఆనందాయ నమః, ఈ ఇంద్రాయ నమః, ఈ ఈశాయ నమః అని మాతృకా దీనిలో మాతృకాన్యాసంలో ఆ వర్ణ అభిమాని అక్షర అభిమాని దేవతలు ఈ గ్రంథంలో నన్ను చేర్చు, నన్ను ఉంచమని పోటీ పడుతున్నారట జగన్నాథ దాసుల వద్ద. అయ్యా, నీ గ్రంథంలో మేము కూడా ఈ గ్రంథంలో చేరాలి, మమ్ములను చేర్పించమని ఉంచమని. అంటే ఎంతటి మహానుభావులు వర్ణాభిమాని దేవతలు పోటీ పడి ఈ గ్రంథంలో రావడానికి సిద్ధపడ్డారు అంటే హరికథామృత సార గ్రంథము అని అంటే అది మంత్రతుల్యమైనటువంటిది. దానిలో ఒక్కొక్క పద్యము కేవలం కన్నడంలో ఉన్నటువంటి అక్షరములతో కూడుకున్నటువంటి పదములు వాక్యములు కాదు, భగవత్ తత్వాన్ని తెలియజేసేటటువంటి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పదము శాస్త్రార్థ గర్భితంగా ఉంటూ ఉన్నది. దానిని అణుసుధ అని పిలుస్తారు. సుధాగ్రంథంలో జయతీర్థుల వారు ఏ విధంగా శాస్త్రాన్ని భగవత్ తత్వాన్ని తెలియజేశారో అదేవిధంగా వ్యాస సాహిత్యంలో చెప్పినటువంటి సమస్త
తత్వాన్ని హరికథామృత సారమునందు వాళ్ళు నిక్షిప్తం చేసి మనకు అందించారు. దానికి వారి శిష్యులు ఫలశ్రుతిని రాస్తూ ఇది వ్యాసతీర్థర ఒలిమెయో అని వ్యాసరాజ తీర్థుల, శ్రీపాదరాజుల, ఆదిరాజ తీర్థుల, హరివాయు గురువుల అనుగ్రహం చేత ఈ హరికథామృత సార గ్రంథము వెలువడింది అని చెబుతున్నారు. కాబట్టి హరికథామృత సార గ్రంథము కన్నడ హరిదాస సాహిత్యంలో ఒక మధ్వ సిద్ధాంత విజ్ఞాన సర్వస్వము. నేను ప్రొద్దున చెప్పినట్లు వ్యాస సాహిత్యంలో మధ్వాచార్యుల వారి మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథము ఏ విధంగా మధ్వ సిద్ధాంత విజ్ఞాన సర్వస్వమో అదేవిధంగా కన్నడ హరిదాస సాహిత్యంలో కూడా హరికథామృత సారము మధ్వ సిద్ధాంత విజ్ఞాన సర్వస్వము. సరే, 32 సందులు, దాదాపు 1000 పద్యాలు. దీనిని రోజు పఠించాలి, చెయ్యాలి అంటే మనకు చాలా అన్నీ మనకు మేడ్ ఈజీ కావాలి, ఇన్స్టెంట్ కావాలి. డికాషన్ వేసి కలుపుకొని తాగేదంతా ఇబ్బంది. బ్రూ పాలు వేసుకొని తాగేయాలి, అంతా ఇన్స్టెంట్ కావాలి ఇప్పుడు అన్నీ మనకు. అది తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ హరికథామృత సారాన్ని సారభూతంగా మనకు ఫలవిదు బాళ్దుదకే అనేటటువంటి గ్రంథాన్ని రచించి మనకిచ్చారు. అటువంటి ఫలవిదు బాళ్దుదకే అనేటటువంటి ఈ గ్రంథాన్ని ఈ రోజు నుండి మనము ఈ 9 రోజులు యథామతి యథాశక్తి మనము తెలుసుకుందామని చెబుతూ, ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ ಪಲ್ಲವಿ ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳ ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ ఇది అనుపల్లవి. ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ ఇక్కడ సిరి నిలయన గుణಗಳ ತಿಳಿದು భజిಸುವುದೇ ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. నేను మీకు చివరికి నేను ఏం చేశానంటే, ఈ తెలుగులో దాన్ని ఊరికే స్వేచ్ఛానువాదం, తెలుగులో కన్నడంలో ఉన్నది మీకు అర్థం కావాలని అక్కడ ఛందస్సు ఇవన్నీ నియమాలు ఏమీ పాటించకుండా ఊరికే దాని ఒక్కొక్క పద్యాన్ని తెలుగులో అనువదించినాను. మీకు అర్థం కావడానికి మాత్రమే. దీని ఛందస్సు ఇవన్నీ ఏమీ ఇక్కడ కవిత్వము గివిత్వము ఏ నియమాలు పాటించలేదు. ఫలమిది జీవించుటకు సిరి నిలయుని గుణములు తెలిసి భజించుటయే ఫలమిది జీవించుటకు. మనము జీవిస్తూ ఉన్నాము. ఈ జీవించడానికి ఫలమేమిటి అని ప్రశ్న. ఏమి ఫలము? మంచి భార్య, పిల్లలు, ఆస్తులు, పాస్తులు, సుఖము, భోగము. చచ్చిన తర్వాత ఆ దేహాన్ని గంధపు చెక్క కట్టెలలో కాల్చటము. ఇవే నా ఫలం అంటే, సుతరాం జీవించడానికి ఇది ఫలమే కాదు. ఫలమిది ఏది ఫలము అని అంటే, జీవించడానికి మనకు ఫలమేమిటి? సిరి నిలయుని గుణములు తెలిసి భజించుటయే. సిరి నిలయుడు మనకు సిరి అనేటటువంటి పదముతో ప్రారంభిస్తూ ఉన్నారు. హరికథామృత సారము కూడా ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ఇది పల్లవి. ప్రారంభం. శ్రీరమణికర కమల పూజిత చారు చరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవేంద్ర ముఖ వినుత నీరజ భవాండోదయ స్థితి కారణనే ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. అక్కడ కూడా శ్రీరమణ శ్రీకారంతో ప్రారంభించారు. శ్రీ సిరి వికృతి, ప్రకృతి వికృతి. సిరి శ్రీ అన్న లక్ష్మీదేవి, సిరి అన్న లక్ష్మీదేవి. మనకు మంగళాచరణం ఆచరించాలి అంటే ఏ గ్రంథాన్ని ప్రారంభించాలన్నా మంగళాచరణ అంటే మొదటి పద్యంలో ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ప్రతి ఒక్క గ్రంథకర్త ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఎందుకు అంటే ప్రారిప్సిత పరిసమాప్తి రూప ఇష్ట విరోధములు పోవటానికి. అంటే ఒక పని ప్రారంభించడానికి అనేక విఘ్నాలు వస్తాయి. ప్రారంభించిన తరువాత
అది పరిసమాప్తి కావడానికి అనేక విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్న పరిహారముల కొరకు ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. అయ్యా, నేను ఈ పని ప్రారంభిస్తున్నాను, ఇది నిర్విఘ్నంగా ప్రారంభం కావాలి. ప్రారంభం చేయటం అందరూ చేయవచ్చు. మన ఆంధ్రుల మీద, తెలుగువారి మీద ఒక అపవాదం ఉన్నది, ఆంధ్రులు ఆరంభ శూరులు అని. ఆరంభ శూరులు కాకుండా ఆరబ్ధాంతగామి వీరహ అని. వీర శబ్దానికి అర్థమే రాముడు, వీరరామచంద్రుడు. మా మాధవతీర్థ మఠం యొక్క ఉపాస్యమూర్తి మధ్వాచార్యుల వారి చేత కరార్చితమైనటువంటి ప్రతిమ వీరరామచంద్రుడు. ఆ దానికి ప్రతీకగా ఆ ప్రతిమ యందు బంగారు ఖడ్గం ఉన్నది మనకు నడుములో. వీర అంటే ఆరబ్ధాంతగామి, ఆరంభించినటువంటి పని యొక్క అంత్యాన్ని చూసేటటువంటి వాడే వీరుడు. ఆ వీరులలో ఇక రాముని కంటే వీరుడు ఎవడున్నాడు? వాడే గొప్ప వీరుడు. కాబట్టి ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిని పరిసమాప్తి చేయడానికి విఘ్నాలు రాకుండా మొదటి పద్యంలో ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఎవరిని ప్రార్థించాలి? ఇష్టదైవము. ఎవరికి ఏది ఇష్టమైతే ఆ ఇష్టదైవాన్ని మనము ప్రార్థించాలి. అయితే భగవంతుడు ఇష్టమూర్తి. ఆ భగవంతుడు అందరికీ ఇష్టప్రదుడు. ఇష్టప్రదుడు, మళ్ళీ అందరికీ ఇష్టమైనటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎవడయ్యా అనంటే సిరి నిలయన అని చెప్తూ ఉన్నాడు. ఆ పద ప్రయోగం చూడండి, సిరి నిలయన అని చెబుతూ ఇక్కడ మంగళాచరణం ఆచరించాలని చెప్పాను కదా. దీనికి ముందుగా నేను ముండిగెగలు అని చెప్పాను, కన్నడంలో ముండిగె ఉంది అని. ఆ ముండిగె అంటే ఒక పొడుపు కథ లాంటిది. ఆ పొడుపు కథ యందు విఘ్నేశ్వర స్తుతి ఉన్నది. హరిదాసులు ఏ పని చేయాలన్నా వినాయక పూజ చేస్తాం మనం, విఘ్నాలన్నీ తొలగిపోయి ఆ వ్రతము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి అని. విఘ్న నాయకుడు కాబట్టి మనం ఈ హరిదాస సాహిత్య ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తూ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. ఒక ముండిగ ఎందు చెప్తున్నారు. ಬೆಟ್ಟವನು ತನ ಹೊಟ್ಟೆಯಲಿ ಗುಟ್ಟಾಗಿ ಸಲಹಿದವನ ಹೊಟ್ಟೆಯಲಿ ಪುಟ್ಟಿದಳ ಇಷ್ಟದೇವನ ನಟ್ಟ ನಡುವಿನಲ್ಲಿ ಪುಟ್ಟಿದ ನೆತ್ತಿಯೊಂದು ಕಿತ್ತಿದನ ಸತಿಯ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪುಟ್ಟಿ ಮೊಟ್ಟ ಮೊದಲನೆಯ ಪೂಜೆಗೊಂಬ ಇಷ್ಟಮೂರ್ತಿ ಸಲಹೋ ಶ್ರೇಷ್ಠ ವರಗಳ ನಿತ್ತು. ఇక్కడ మనము ಬೆಟ್ಟವನು ತನ್ನ ಹೊಟ್ಟೆಯಲಿ ఇత్తవన, బెట్టము అంటే పర్వతము, పర్వతాన్ని తన గర్భంలో దాచిపెట్టినవాడు. ఇక్కడ పర్వతాన్ని సముద్రుడు తన గర్భంలో దాచిపెట్టాడు. దేన్ని? మైనాక పర్వతాన్ని. రామాయణం చదువుతూ ఉన్నప్పుడు ఆ మైనాక పర్వతం ఉంటూ ఉన్నది. హనుమంతుల వారు లంకకి వెళ్ళేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి అయాని కొద్దిసేపు సేద తీర్చుకోమంటాడు. ఆ మైనాక పర్వతము సముద్ర గర్భంలో దాచిపెట్టాడు, తన గర్భంలో దాచిపెట్టాడు సముద్రుడు. ఎందుకు అని అంటే, వెనుక ఈ పర్వతాలన్నింటికి రెక్కలు ఉండేవట. రెక్కలుండి పక్షిలాగా ఎగురుతూ అవి వెళ్ళి నగరాల మీద అలాగే కూర్చుంటే ఆ నగరాలన్నీ సజీవ సమాధులైపోయేటివి. ఆ పర్వతాలు అలా ఎగురుతూ ఉండేవట. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, ఈ పర్వతాలు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి అని చెప్పి తన వజ్రాయుధముతో పర్వతముల రెక్కలన్నింటినీ కత్తిరించి వేశాడట. కాబట్టి పర్వతాలు, చలించే పర్వతాలు అచల పర్వతాలై పర్వతాలు ఒకే చోట ఉండిపోయాయి. అప్పుడు ఈ మైనాక పర్వతము అయ్యో ఇప్పుడు తన్ను తాను కాపాడుకోవాలి అని చెప్పి సముద్రుని వచ్చి అడిగా, నన్ను నీ గర్భంలో పెట్టుకొని కాపాడున్నప్పుడు సముద్రుడు ಬೆಟ್ಟವನು ತನ್ನ ಹೊಟ್ಟೆಯಲಿ ಇಟ್ಟಿದವನ గుట్టాగి సలహిదవన, రహస్యంగా కాపాడాడు. అది మైనాక పర్వతం సముద్రుని గర్భంలోను. ಹೊಟ್ಟೆಯಲಿ ఇట్టిదవన, ఆ సముద్రుని ಹೊಟ್ಟೆಯಲಿ పుట్టిదళ, సముద్రంలో జన్మించినటువంటిది ఎవరు? లక్ష్మీదేవి. ఆ పుట్టిదళ
ఇష్టదేవన లక్ష్మీదేవి యొక్క ఇష్టదైవము ఎవరు? భగవంతుడు నారాయణ. ఇష్టదైవన నట్ట నడువినలి పుట్టిదన, ఆ నారాయణుని యొక్క నట్ట మధ్య భాగంలో పుట్టినటువంటి బొడ్డు నుండి పుట్టినటువంటి వాడు ఎవడు? బ్రహ్మ. పుట్టిదన బ్రహ్మ యొక్క నెత్తియొందు కిత్తిదన. బ్రహ్మకు మనం చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలని అంటాం. కాదు, బ్రహ్మ పురాణము బ్రహ్మ పురాణం చెబుతూ ఉన్నది. ఆ భగవంతుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు 5 తలలతో పుట్టాడట, గార్ధవ శిరస్సుతో పుట్టాడట. ఆ గార్ధవ శిరస్సును రుద్రుల వారు కత్తిరించారట. నెత్తియొందు కిత్తిదన, ఆ బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించినటువంటి రుద్రదేవుని కిత్తిదన సతియ, ఆ రుద్రుని యొక్క సతీదేవి సృష్టి, ఆమె యొక్క మన్నుతో మన్నుతో పుట్టినటువంటి వాడు ఎవడు? వినాయకుడు. సతియ సృష్టియలి పుట్టి ఆమె యొక్క సృష్టియందు జన్మించి మొట్టమొదలనయ్య పూజగొంబ, అన్ని పూజలలో అన్నింటయందా మొట్టమొదట పూజ తీసుకునేటటువంటి విఘ్నేశుడు, విఘ్నేశాంతర్గతుడైనటువంటి భారతీపతి అంతర్గతుడైనటువంటి విశ్వంభరమూర్తి శ్రేష్ఠ వరగళనిత్తు సలహు, శ్రేష్టమైనటువంటి వరములను ఇచ్చి నన్ను అనుగ్రహించు అని ఆ అంతర్గతుడైనటువంటి విశ్వంభరమూర్తిని ధ్యానిస్తూ మన వ్యాసదాస సాహిత్యము యొక్క ఈ ప్రవచన మాలిక 9 రోజులు నిర్విఘ్నంగా జరగాలి. మీరు వినాలి, పరిసమాప్తి కావాలి, అందరూ క్షేమంగా వారి వారి ఇళ్లకు చేరుకోవాలి. జ్ఞానముతో అంతో కొంత జ్ఞానము సంపాదించుకొని మనము కాశీకి వచ్చినందుకు, కాశీలో అన్నీ వదిలి రావాలి అంటారు, ఏదో ఒకటి వదిలి రావాలి అని అంటే మనము కాశీకి వచ్చి కొంత అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని మన వెంట తీసుకువెళితే కాశీ యాత్ర గర్భవాస ఫలము మనకు దక్కినట్లవుతుంది. కాబట్టి ఆ విఘ్నేశ ప్రార్థన చేసిన తరువాత ఇది ఇక మంగళాచరణం. సిరి నిలయన ఆ ఇష్టదైవము కాబట్టి ఇక్కడ ఆ సిరి నిలయుడైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ గ్రంథము నిర్విఘ్నంగా కావాలి అని చెబుతూ ఇక్కడ సిరి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి వాసమైనటువంటి లక్ష్మీదేవికి ఆశ్రయభూతుడు. అటువంటి ఆ శ్రీ నిలయన గుణಗಳ ತಿಳಿದು భజిಸುವುదే. ఇక్కడ ఒక గ్రంథము గ్రాహ్యం కావాలి అంటే ఒక గ్రంథము జ్ఞానులు దాన్ని ఒప్పుకోవాలి, స్వీకరించాలి, చదవాలి అని అంటే అనుబంధ చతుష్టయం ఉండాలి. అంటే 4 ఉండాలి అక్కడ ఒక గ్రంథము. ఇవి 4 ఉంటే జ్ఞానులు దాన్ని స్వీకరిస్తారు, లేకపోతే స్వీకరించరు. అనుబంధ చతుష్టయము అని అంటారు. 1 అధికారి, 2వది ప్రయోజనము, 3 విషయము, 4 సంబంధం. ఈ 4 ఉండాలి ఒక గ్రంథానికి. ఈ ఫలవిదు బాళదుదకే అనేటటువంటి గ్రంథానికి ఈ 4 ఉన్నాయా అంటే ఉన్నాయి. అధికారి ఆ శ్రీషుడైనటువంటి సిరి నిలయుడైనటువంటి భగవంతుని గుణములను తెలుసుకొని అంటే భగవంతుని జ్ఞానాన్ని పొంది భగవంతుణ్ణి భజించుటమే ఎవరైతే భజిస్తారో వాళ్ళే అధికారులు. అంటే భగవంతుని గుణములను తెలుసుకోవాలి, భజించాలి అనేటటువంటి వాళ్ళు ఈ గ్రంథాన్ని చదవటానికి అధికారులు. ఇక ప్రయోజనం ఉండాలి. ఒక పని చేస్తే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా ఎవడు ఏ పని చెయ్యడు. ఒక పిచ్చివాడైనా రాయిని విసురుతాడు. ఎందుకు విసురుతాడంటే వాడు విసిరినప్పుడు మనం భయపడి పారిపోతాం కాబట్టి, భయపడతాం కాబట్టి, మనము భయపడితే వానికి ఆనందము. కాబట్టి ఎవడు ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. కాబట్టి ఈ గ్రంథము అధికారులు దొరికారు. ప్రయోజనం ఏమిటి అని అంటే ఆ భగవంతుని గుణములను తెలుసుకొని జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము చేత మోక్ష ఆనందాన్ని అనుభవించటమే ప్రయోజనము, ఫలము. ఇక విషయం ఏమిటి
ఈ గ్రంథములో విషయం ఏమిటి? ఆ సిరి నిలయుని గుణములే విషయములు. విషయము మంచిగా ఉండాలి. ఎవడైనా దుర్యోధనుని గురించి, రావణాసురుని గురించి, హిరణ్యకశిపు గురించి, కంసుని గురించి గ్రంథం రాస్తే ఎవడు చదువుతాడు? విషయము మంచిగా ఉండాలి. విషయము చెడు విషయాన్ని ఎవరు స్వీకరించరు. కాబట్టి ఇక్కడ విషయం అనేటటువంటిది అందరూ ఒప్పుకొనేటటువంటిది, స్వీకరించేటటువంటిది, స్వీకరించతగ్గది సిరి నిలయుని ఆ శ్రీపతి యొక్క గుణములే విషయము. ఇక సంబంధం ఉండాలి. ప్రయోజ్య ప్రయోజక, ప్రతిపాద్య ప్రతిపాదక, ఈ రెండు సంబంధాలు ఉండాలి. నియమ్య నియామక, ఈ విధంగా ప్రయోజ్య ప్రయోజక, ప్రతిపాద్య ప్రతిపాదికము, ఈ సంబంధం ఈ నాలుగు ఈ గ్రంథములో ఉన్నది. కాబట్టి ఈ ఫలవిదు బాళదుదకే అనేటటువంటి గ్రంథము గ్రాహ్యము, చదవతగ్గది, పఠనీయము అని చెబుతూ ఇక సిరి నిలయన, సిరి అంటే వాడు లక్ష్మీకి ఆశ్రయుడు. ఎందుకు? ఆమె సర్వకాల సర్వావస్థలయందు భగవంతుని వక్షస్థలంలో ఎప్పుడూ ఆమె ఉంటుంది. ఆమె యొక్క వాసం ఎక్కడ అంటే భగవంతుని వక్షస్థలము. ఈమె భగవంతుని స్థలమే ఎందుకు ఆమెకు వాసమయ్యింది అని అంటే, ఆమె భగవంతుని పత్నిగా ఉంటూ ఉన్నది, అవిభక్త కుటుంబినిగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా ఆమె అక్షరతత్వమై ఉంటూ ఉన్నది. ఇక్కడ పురుషులలో రెండు రకాలు, అక్షర పురుషులు, క్షర పురుషులు అని. అంటే ఇక్కడ రేపు భగవద్గీతలో వస్తుంది ఈ విషయం, ఇక్కడ విస్తారంగా చెప్పను. పురుష శబ్దం అంటే స్త్రీ పురుషాన్ని, స్త్రీ పుం లింగభేదాన్ని సూచించేటటువంటి శబ్దము కాదు ఇక్కడ. పురుష అంటే అక్షర తత్పురుషులు, క్షర పురుషులు. క్షరపురుషులు అంటే నాశము కలిగినటువంటి పురుషులు, అంటే బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము దేహ నాశము ఉన్నటువంటి వారు, కాబట్టి వాళ్ళు క్షరపురుషులు. ఈమె అక్షర పురుష అంటే నాశము లేనటువంటి అక్షరతత్వము ఈమె. ఈమెకు ప్రాకృతమైనటువంటి దేహ సంబంధము లేనటువంటిది. కాబట్టి అక్షరతత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవిని భగవంతుడు తన వక్షస్థలంలో ఉంచుకున్నాడు. అందుకే సిరి నిలయుడు అని చెబుతూ ఉన్నాడు. ఇక లక్ష్మీదేవి భగవంతుని వక్షస్థలంలో ఉంటూ ఉన్నది. ఎందుకు? ఇంకెక్కడైనా ఉండవచ్చు కదా అంటే కాదు. మనకు లక్ష్మీ శోభాని హాడులో లక్ష్మీదేవి ఉద్భవించిన తరువాత ప్రతి ఒక్కొక్కరిలో కుందు ఎళ్ళస్టిల్లదా, వీనిలో ఇది లేదు, ఇది ఉంది, అది ఉంది చెబుతూ చివరికి వీళ్ళందరిలో ఏదో ఒక దోషం ఉంటూ ఉన్నది. దోషము అనేటటువంటిది లేశము లేనటువంటి వీడే నాకు పతి అని మాలను భగవంతుని మెడలో వేస్తుంది. ఎందుకు అంటే ఈమె పరమ పవిత్రురాలు. ఈమె పరమ పవిత్రురాలు ఉండాలి అంటే అంతకంటే పవిత్రమైనటువంటి ఆశ్రయం ఆమెకు కావాలి. కాబట్టి ఈమె కంటే పవిత్రులు ఎవరయ్యా అంటే భగవంతుడే. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. పవిత్రతకే పవిత్రతను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. మంగళమునకే మంగళాన్ని చేకూర్చేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి అటువంటి పరమ పవిత్రుడైనటువంటి ఆ భగవంతుని వక్షస్థల వాసిని అవుతూ ఉన్నది. ఆ అటువంటి సిరికి నిలయుడవుతూ ఉన్నాడు. కాబట్టి సిరి నిలయ, శ్రీ అంటే మంగళం. మనము ఏ పని చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా శ్రీకారం రాస్తాం. ఎందుకు? మంగళము మనకు కలగాలి. మంగళప్రదరాలైనటువంటి ఆమెకే నిలయుడు కాబట్టి ఈయన అత్యంత మంగళమును చేకూర్చేటటువంటి వాడు అని చెబుతూ సిరి నిలయన అని చెబుతున్నాం. ఇక
అంటే ఇక్కడ దాసులు ఒక్కొక్క పదము వేస్తే ఆ పదము వెనుక ఎంత అర్థం ఉంటుంది అంటే ఒక్కొక్క పదము ఏదో కన్నడ భాషలో చెప్పినటువంటి అక్షరములతో కూడుకున్నటువంటి పదములు కాదు. ఆ ఒక్కొక్క అక్షరము వెనుక ఒక్కొక్క పదము వెనుక అత్యంత శాస్త్రార్థము నిండి ఉంటూ ఉన్నది. ఇది నేను చెప్తున్నాను, ఇది క్యాప్సూల్ లాగా. ఇది క్యాప్సూల్ చిన్నగా కనబడుతుంది, అయితే పెద్ద రోగాన్ని నయం చేస్తుంది. మనకు పెద్ద రోగం వచ్చిందని పశువులకు ఇచ్చే విధంగా ఇంత పెద్ద ఇంజక్షన్ కానీ ఇంత పెద్ద మాత్ర ఇవ్వడు డాక్టరు. ఎంత పెద్ద రోగమైనా చిన్న మందు ఇస్తాడు, అంతే. ఇంత క్యాప్సూల్ ఇస్తాడు. సైనైడ్ కంటికే కనబడు, ఇంత ఉంటుంది, నోట్లో వేసుకుంటే అంతే సంగతులు. కాబట్టి ఇక్కడ మనకు ఇది క్యాప్సూల్ లాంటిది. ఇక్కడ ఒక్కొక్క పదము 1000 పదముల అర్థముతో కూడుకొని ఉంటుంది. దాన్ని సాధ్యమైనంత మేరకు తెలుసుకుంటూ ఎంత ఎక్కువ విషయాన్ని